సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల ఐకేపీ సెంటర్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తోందన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు రైతులు. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. లోని ఐకేపీ సెంటర్ లో రైతుల సమస్యల గురించి అధికారులను విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే రైతులు ఐకేపీ సెంటర్ లో వరి ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కూడా కాంటాలు నిర్వహించడం లేదు. అదేవిధంగా ఐకేపీ సెంటర్ లో సరైన సౌకర్యాలు కూడా చేయలేదు. రెండు పాడి క్లీనర్ బాబది ఏవైతే మిషన్లు ఉంటాయో అవి ఉన్నా కూడా వాటికి ఎలక్ట్రిసిటీ సౌకర్యం లేదు. అదేవిధంగా వాటర్ సౌకర్యం సరిగా లేదు. ఇక్కడ ఐకేపీ సెంటర్ లో పోసుకున్న తర్వాత కూడా మా ఊళ్ళో 2-3 మిల్లులు ఉన్నా కూడా తక్కువ ధరకు వాళ్ళను ఇబ్బంది పెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తా ఉన్నారు. కాబట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి, సకాలంలో రైతుల వడ్ల కాంటలు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా గౌరవ ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, ఏఈఓ గారిని, ఏఓ గారిని కోరుతా ఉన్నాం.